అతిథి దేవో భవ అని ఎందుకు చెప్పారు తెలుసా? మీ ఇంటికి ఎవరే రాని, రోజు వస్తున్న, మీ ఇంట్లో మీకు హెల్ప్ చేయడానికి వస్తున్న పని చేసే వాళ్లే కానీ, మీ షాప్లో మీ ఆఫీస్లో పని చేయడానికి వస్తున్న వాళ్ళు కానీ, డైలీ ఎవరైనా మీ ప్లేస్కి వచ్చి వెళుతున్నప్పుడు ఏ ఎమోషన్తో వెళ్తున్నారు చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకో తెలుసా? వాళ్ళు గనుక మీతో మాట్లాడి వచ్చిన పని చేసుకుని తృప్తిగా, నెమ్మదితో, ప్రశాంతమైన మనసుతో, సంతోషంగా వెళ్లారంటే మీకు అన్నీ బాగా కుదురుతుంది. లేదా వాళ్ళని మీరేమైనా బాధ పెట్టి, అవమానించి, మాటలని అందుకు వాళ్ళకు బాధ కలిగి అలా వెళ్తుంటే, సాడ్గా వెళ్తుంటే, వాళ్ళు ఊరికే వెళ్ళట్లేదు, వాళ్ళతో పాటు మీ ఆరోగ్యాన్ని తీసుకెళ్తున్నారు, మీ రిలేషన్షిప్ని తీసుకెళ్తున్నారు, మీ కెరియర్ని, మీ సమృద్ధిని అన్నిటినీ తీసుకెళ్లిపోతున్నారు అని అర్థం. అంటే వాళ్ళు లాక్కుని వెళ్ళట్లేదు, మీరు వాళ్ళని బాధ పెట్టడం వల్ల మీలో ఆ ఫ్రీక్వెన్సీ తగ్గి మీ లైఫ్లో అంతా తగ్గుతూ వస్తుంది. కాబట్టి ఇది గుర్తు పెట్టుకొని మీ దగ్గరికి ఎవరైనా రాని, అది శత్రువులే వచ్చినా కూడా నెమ్మదిగా మీ చోటుకొచ్చారు కాబట్టి మీరు వాళ్ళని తృప్తిగా పంపించడం మీ బాధ్యత. సో వాళ్ళతో నెమ్మదిగా మాట్లాడండి. వాళ్ళ మనసుకి బాధ కలగకుండా వాళ్ళు తృప్తిగా వెళ్లేలాగా చూడండి. సో అది ఎవరైనా కావచ్చు, పని వాళ్ళు కావచ్చు, ఇంటి వాళ్ళు కావచ్చు, శత్రువులు కావచ్చు, పగవాళ్ళు, మనకు పడని వాళ్ళు. ఇల్లంటే ఎవరైనా వస్తూ ఉంటారు ఏదో ఒకటి మాట్లాడాలని. సో ఇక నుంచి ఎవరు వచ్చినా ఎలా వెళ్తున్నారు, వెళ్ళేటప్పుడు మన ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు ఏ ఇమోషన్తో వెళ్తున్నారు, వాళ్ళకి ఇక్కడ మైండ్లో, హార్ట్లో సాటిస్ఫాక్షన్ ఉందా అనేది చూసుకోవాల్సిన బాధ్యత మీది. మీరు బాగుండాలంటే